నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనతో అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నవశకం ప్రారంభం కాబోతుందన్న ప్రభుత్వ చీఫ్ విప్. పర్యటనను విజయవంతం చేయాలని పిలుపు. చైతన్య శ్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లకి మదర్ తెరిసా ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డు బెంగళూరులో బహుకరణ. రెండవ రోజు కొనసాగిన ఆర్టీసీ కార్మికుల రీల నిరాహార దీక్షలు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనతో అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నవశకం ప్రారంభం కాబోతుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కెడ మల్లికార్జునరావు, ఏపీ లీడ్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావుతో కలిసి వినుకొండలో జీవి ఆంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రధాని మోడీ సభ విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ నాయకులంతా సమైక్యంగా పనిచేస్తున్నారన్నారు. మే 2వ తేదీన ఉదయం 9:30 వినుకొండ నియోజకవర్గం వ్యాప్తంగా బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వినుకొండ నియోజకవర్గం నుంచి 5,000 మంది, పల్నాడు జిల్లా నుండి 30 నుంచి 50,000 మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అనంతరం లీడ్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ, అమరావతికి గతంలో ఉన్న ఆటంకాలను ప్రధాని మోడీ తొలగిస్తారని నమ్మకం ఉందన్నారు. పార్లమెంట్ లో అమరావతికి సంబంధించి బిల్లును కూడా ఆమోదం తెలిపేలా చూస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కూటమి పాలన వచ్చాక రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మే 2వ తారీఖున జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సభ విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఎన్డీఏ అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ నాయకులందరూ కూడా సమైక్యంగా ఈ సభను విజయవంతం చేయడానికి ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు సమైక్య గుంటూరు జిల్లా నుండి రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు వినుకొండ నియోజకవర్గానికి మోడీ గారి సభకు ప్రత్యేక పరిశీలకులుగా రావడం ఎంతో అభినందనీయం. ఈ రోజు బీజేపీ జిల్లా నాయకత్వం, అలాగే జనసేన వినుకొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వినుకొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరి సమావేశం జరిగింది. ప్రధాన ఉద్దేశం మోడీ గారి సభని మే 2వ తారీఖు జరిగే సభను విజయవంతం చేయడం. కరెక్ట్ గా ఆ రోజు ఉదయం 9:30 బయలుదేరి మోడీ గారి ప్రోగ్రామ్ కి ఇక్కడ బస్సుల్లో బయలుదేరతాం. అనుకున్న గ్రామాలకి బస్సుల్ని, అనుకున్న ప్లేసులకి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. బస్సుల ద్వారా అందరినీ కూడా అందరూ తరలి స్వచ్ఛందంగా వచ్చేస్తా ఉన్నారు. మోడీ గారి సభ ఘన విజయం సాధిస్తుంది. 1,00,000 కోట్లతోటి అమరావతి రాజధాని అభివృద్ధికి మోడీ గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వాలు ముందుకు నడుస్తా ఉన్నాయి. అలాగే వినుకొండ నియోజకవర్గం నుండి 5,000 మందిని ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్డీఏ ఆధ్వర్యంలో. అలాగే పల్నాడు జిల్లా నుండి 30,000కు పైగా, 30 నుండి 50,000 దాకా కూడా పల్నాడు జిల్లా నుండి వెళ్ళటం జరుగుతూ ఉంది. మే 2వ తారీఖున గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతికి రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2014-19 మధ్య కాలంలో రాజధానికి శంకుస్థాపన చేసి అనేకమైనటువంటి నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రధాని గారు. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధానితో పాటు అభివృద్ధి, సంక్షేమం అంతా కుంటుపడిపోయి ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పరిపాలన కొనసాగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క పోరాటం వల్ల రాష్ట్ర ప్రజలందరూ చైతన్యాన్ని చూపటం ద్వారా మరలా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి. ఈ తరుణంలో రాజధాని పునర్నిర్మాణం కోసం స్వయాన ప్రధానమంత్రి గారే రావటం అనేది రాష్ట్ర ప్రజల్లో చాలా సంతోషాన్ని, గర్వాన్ని నింపుతా ఉంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు గతంలో అమరావతికి ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆటంకాలని తొలగిస్తారనే నమ్మకం కూడా
కూడా ప్రజల్లో ఉంది. పార్లమెంటులో రాజధానికి సంబంధించినటువంటి బిల్లు కొంత పెండింగ్ ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడికి రాజ్యాంగ విచ్ఛిన్నం చేయడానికి అవకాశం కుదిరింది. ఇప్పుడే మనం వార్తల్లో వింటా ఉన్నాం, పార్లమెంటులో బిల్లు పాస్ చేయడానికి కూడా ఒప్పుకున్నట్టుగా వార్తలు అందుతా ఉన్నాయి. ఇంత సంతోషకరం. మీరు గత 5 సంవత్సరాలు చూస్తే రాష్ట్రంలో చీకటి పరిపాలన జరిగింది. ఈ 10 నెలల కాలంలో గనక మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అందరూ కూడా ఏ వర్గ ప్రజలను మీరు కదిలించినా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి జిల్లాలో ఏదో ఒక కార్యక్రమంతో తిరుగుతా ఉన్నారు. అట్లాగే ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి శరవేగంగా రాజధాని నిర్మించడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది మందిగా రేపు 2వ తారీఖున రాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి దగ్గర ప్రాంతాలు కాబట్టి అత్యధిక సంఖ్యలో రావాల్సినటువంటి బాధ్యత ఈ 2 జిల్లాల మీద ఉంది. దానిలో భాగంగానే వినుకొండ నియోజకవర్గానికి పెద్దలు జీవి ఆంజనేయులు గారు, శాసనసభ చీఫ్ విప్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈ ఒక్క నియోజకవర్గం నుంచే 5 నుంచి 7 వేల మంది తరలి వెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఉత్సాహంగా ప్రజలు ఉన్నారు కాబట్టి ఒక పెద్ద పండగ వాతావరణం 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి పరిస్థితి. కొంతమంది దుష్ట శక్తులు కుయుక్తులతోటి చెడు చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ కూడా ఒక గంట కనిపెడుతూనే ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా మీటింగ్ వచ్చి మీటింగ్ సక్సెస్ చేసి సంతోషంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2వ తేదీన జరిగేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభను విజయవంతం చేసేదానికి మన వినుకొండ నియోజకవర్గానికి పరిశీలకులకు వచ్చినటువంటి లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారి నేతృత్వంలో ఈ నియోజకవర్గ మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో తప్పనిసరిగా పార్టీ ఇచ్చినటువంటి టార్గెట్ ను పూర్తి చేసేదానికి మనం అందరం కూడా కంకణబద్దులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ సభని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన కార్యకర్తలందరి మీద ఉందని ఈ సందర్భంగా ముందుగా తెలియజేస్తున్నా. ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త చైతన్య శ్రావంతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లుకి బెంగళూరుకు చెందిన మదర్ తెరీసా ఫౌండేషన్ వారు మదర్ తెరీసా ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డు 2025 ప్రకటించి అందజేశారు. ఈ అవార్డు అందుకున్నందుకు గాను చైతన్య శ్రావంతి కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, కళాకారులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు. మానవ సేవే మాధవ సేవగా భావించి గత 22 సంవత్సరాల నుండి 7,000 పై చిలుకు కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను మదర్ తెరీసా ఫౌండేషన్ వారు గుర్తించి ఈ అవార్డు ప్రకటించారు. ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మరిన్ని అవార్డులు సాధించి వినుకొండకు గర్వకారణంగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికుల రీలే నిరాహార దీక్షలు 2వ రోజు కొనసాగాయి. దీనిలో భాగంగా వినుకొండ ఆర్టీసీ డిపో ప్రాంగణంలోని ఎన్ఎంయు కార్యాలయం నందు ఎన్ఎంయు కార్యదర్శి విఎస్పి నాయక్, ముప్పాళ్ల శ్రీను ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష కార్యక్రమం జరిగింది. 1/2019 సర్క్యులర్ అమలు, ట్రాన్స్ఫర్ పాలసీ, అక్రమ సస్పెన్షన్లు, రిమూవర్స్, మహిళలకు చైల్డ్ కేర్ సెలవులు, ఈహెచ్ఎస్ స్థానంలో పాత పద్ధతిలో వైద్యం, డిప్యుటేషన్ విధానం కొనసాగింపు, ఆగిపోయిన ప్రమోషన్ల పునరుద్ధరణ సాధన కొరకు ఏపీ పీటీడీ వంటి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి వినుకొండ ఆర్టీసీ డిపో ఎన్ఎంయుఐ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై సంఘీభావం తెలియజేశారు. విద్యార్థులు మంచి మార్కులతో పాటు విలువలతో కూడిన విద్యను అందించేలా ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నసరాపేట పట్టణం భువనచంద్ర టౌన్ హాల్లో జిల్లా స్థాయి 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల అభినందన సభలో చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 580కి పైగా మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు అందరినీ అభినందించారు. రాష్ట్ర సగటు కంటే మంచి ఫలితాలు సాధించినందుకు పల్నాడు జిల్లా విద్యార్థులను, టీచర్లను అభినందించారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతానికి రావడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. 598 మార్కులు సాధించిన చంద్రికకు అభినందనలు తెలిపారు. 596 మార్కులు సాధించిన సమీరాకు, 593 మార్కులు సాధించిన అమూల్యకు ప్రత్యేక ప్రశంసలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి మంచి ఫలితాలు వచ్చాయన్న జీవి, లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాల విద్య రూపురేఖలే మార్చుతున్నారని తెలిపారు. టీచర్ల నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ ఏర్పాట్లు చేయనున్నారని తెలిపారు.
విద్యార్థులు ఈరోజు 580 మార్క్స్ పైన సాధించినటువంటి వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తండి. ఎక్కడెక్కడ ఉన్నారు చేతులెత్తండి. ఒక్కసారి మంచి మార్క్స్ సాధించిన వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని ఈ సందర్భం కోరుతున్నా. అలాగే స్టేట్ ఫస్ట్ ర్యాంకు మన పల్నాడు జిల్లాకి రావడం, అందులో మాచర్ల నియోజకవర్గం రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మా వెనకబడి ప్రాంతం అంటున్నాడు మన బ్రహ్మానంద రెడ్డి గారు, మాచర్ల ఎమ్మెల్యే గారు. అది వెనకబడలేదు, మేము అన్నింటిలో ముందుంటున్నామని చెప్పేసి మన స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంకు, స్టేట్ ఫస్ట్ ర్యాంకు 598 మార్క్స్ సాధించినటువంటి పావని చంద్రికకి హృదయపూర్వక అభినందనలు. అలాగే 596 మార్క్స్ సాధించినటువంటి సమీరాకు, 593 మార్క్స్ సాధించిన అమూల్యకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి టాపర్స్ ఒకసారి నిలబడండి. ఎక్కడెక్కడ ఉన్నారు నిలబడండి. పావని చంద్రిక 598 మార్క్స్ సాధించింది. అలాగే 596 సమీరా అభినందనలు. అమూల్య ఓకే, ఈ ముగ్గురిని ఒకసారి చూడండి అందరూ. ఒకసారి వాళ్ళకి నిండు మనసుతో వాళ్ళందరినీ ఆస్వాదించాలని ఈ సందర్భం కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్. రాష్ట్రం మొత్తం ఈసారి 10th లో మంచి ఫలితాలు సాధించారు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుండి సంస్కరణలు ప్రారంభమైనాయి. గతంలో స్కూల్స్ మెర్జింగ్ అని చెప్పేసి కొన్ని బళ్ళు మూసేపించారు. జీవో 117 తీసుకొచ్చి అలా పనికి మాలినటువంటి జీవో, గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పనికి మాలిన జీవోని రద్దు చేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టినటువంటి నారా లోకేష్ గారు స్కూల్ మెర్జింగ్లు ఎత్తిపడేసి ఈరోజు మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు మన నారా లోకేష్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మంచి సంస్కరణలు తీసుకొస్తూ మంచి విద్యా విధానాన్ని తీసుకొస్తున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో 81.14% ఫలితాలు వస్తే మంచిగా అందరూ సంతోషపడుతున్నారు. మన పల్నాడు జిల్లా అంతకంటే ఒక అడుగు ముందుంది. రాష్ట్ర యావరేజ్ కంటే ఎక్కువ పల్నాడు జిల్లా సాధించడం మన పల్నాడు జిల్లా టీచర్స్ అందరికీ, విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. పల్నాడు జిల్లా 84.15 ఉత్తీర్ణత సాధించింది. స్టేట్ యావరేజ్ కంటే మన పల్నాడు జిల్లా యావరేజ్ ఎక్కువ వచ్చినందుకు చాలా సంతోషం. 100% పైన ఉత్తీర్ణత 1680 పాఠశాలలు రావడం మనందరం గర్వించదగ్గ విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వైసీపీ పాలనలో 2022లో కేవలం 67%, 67.26% పాస్ అయ్యారు. అలాంటి చేదు అనుభవాలు చూసాం గత వైసీపీ ప్రభుత్వంలో. విద్యా ప్రమాణాలు పడిపోయినాయి. దానికి కారణం ఏంటంటే లిక్కర్లో దోచుకుందాం, సిమెంట్ లో ఇనుములో దోచుకుందాం, గనుల్లో దోచుకుందాం అని గత పాలకులంతా దోపిడీ ఎక్కడ చేద్దామనే ఆలోచనే గాని మన విద్యా ప్రమాణాలు ఎక్కడ పెంచుతాము, అలాగే విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఎక్కడ ఇద్దాము, రైతుల్ని ఎలా బాగు చేద్దామని గత ప్రభుత్వంలో విద్యా ప్రమాణాలను మర్చిపోయి టీచర్స్ కి కొత్త ఇబ్బందులు 10 యాప్లు 15 యాప్లు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. టీచర్స్ ని పిల్లలకి పాఠాలు చెప్పే పని లేకుండా చేశారు గత ప్రభుత్వంలో. మళ్ళీ లోకేష్ గారు ఆ యాప్లన్నీ తగ్గించేసి ఒక్క యాప్ లో తీసుకొచ్చి మరి చాలా వరకు మేలు చేశారు టీచర్స్ కి. అదే విధంగా మళ్ళీ ఈరోజు నారా లోకేష్ గారు విద్యా ప్రమాణాలు పెంచడానికి మంచి సంస్కరణలు తీసుకొస్తున్నారు. మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు. ఈ మోడల్ స్కూల్లో రానున్న కాలంలో నంబర్ 1 విద్యా ప్రమాణాలతోటి ముందుకెళ్ళబోతున్నారు. భారతదేశంలోనే అగ్రగామిగా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముందుకెళ్ళబోతున్నారు. మన టీచర్స్ కూడా మరి ప్రత్యేక వాళ్ళ నైపుణ్యాలు పెంచడానికి కూడా ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే విద్యార్థుల్లో మానసిక వికాసం కోసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం లోకేష్ గారు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు. ఎందుకంటే చదువు ఒకటే కాదండి, చదువుతో పాటు సంస్కారాలు, మంచి విలువలతో కూడినటువంటి విద్య చాలా అవసరం. మ్యాథ్స్ సైన్స్ లో విలువలు ఉండవండి, మ్యాథ్స్ సైన్స్ లో మార్కులే వస్తాయి. నిజమైనటువంటి విలువలు విద్యార్థులకు నేర్పాలని ఈరోజు నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంచి విద్యా విధానంలో గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ని పెట్టి మన టీచర్స్ లోనే కొంతమందిని తీసుకొని వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా స్కూల్లో మార్కులతో పాటు గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు, గొప్ప నాయకత్వ లక్షణాలు, గొప్ప హ్యూమన్ వాల్యూస్, అలాగే నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ తో పిల్లల్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నేడు బాటలు వేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక్కసారి చప్పట్లు కొట్టి మానవతా విలువలకి, నైతిక విలువలకి, మోరల్ వాల్యూస్కి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం విద్యార్థి దశలోనే వాళ్ళు తీర్చిదిద్దడానికి ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం ఎంతో అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. బాగా మార్కులు వచ్చిన వాళ్ళు, గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళు, అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు, తల్లిదండ్రులు కూడి పెట్టినటువంటి పనికి మాలిన వాళ్ళు ఈరోజు సమాజంలో చూస్తున్నాం. కొద్ది మందిని చదువుకొని మంచి మార్కులు వచ్చినా గంజాయి, డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి పాడైపోయి
కుటుంబాలను నాశనం చేసుకునే వాళ్ళని చూసాం. అది కాదు భావితరాలకు కావాల్సింది. మార్కులతో పాటు మంచి సంస్కృతి సాంప్రదాయాలు, మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించడమే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా మేధావులు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈపూరు మండలం కొర్రముట్ల వారిపాలెంలో మధ్యరాలమ్మ తల్లి తిరునాళ్ల వేడుకలు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తిరునాళ్ల వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, గ్రామస్తులు ఉన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.